ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన భాషలో వందనాలు. అలాగే ఇక్కడైనా సరే మేము వచ్చాను కానీ మామూలుగా మేము ప్రార్థన చేసుకోవడానికి శనివారం భాషలో 3-4 కలిపి ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాడు. నేను ఇక్కడ శుక్రవారం అట్లయితే ఇట్లా వాక్యం ఇప్పుడు నేను రాలేదు. మరి ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి శ్రీకాంత్ చెప్పినట్టు వాళ్ళ అమ్మ చెప్పింది కదా శ్రీకాంత్కి. అయితే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎక్కడ వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్తాను. అసలు భయపడతాను. నాకు మాత్రం తోడు కావాలి కానీ నాకు తోడు అక్కర్లేదు అనమాట. ఎందుకంటే నేను పెళ్లిగా ముందు హైదరాబాద్లో నేను ఒక చిన్న జాబ్ చేశాను అనమాట. టైపిస్ట్గా చేశాను అనమాట. అందుకే నాకు ఒక్కదాన్ని వెళ్ళడం రావడం అంతా నాకు ఇదే అనమాట. అదేగాక దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటాం కదా. నన్ను బలపరచవాలి అంటే సమస్తములు చేయగలం. దేవుని ఆత్మ మనకి తోడు మనం భయపడాల్సిన పని ఏం లేదు. నేను ఎక్కడైనా ఎంత చీకట్లో అయినా కానీ ఎంత దయ్యానికి భయపడను. చీకట్లో దయ్యాలు అంటారు కదా, దయ్యాలు మనకు ఎందుకు కానీ చీకట్లో ఏమైనా పావులకు ఎందుకుగా కాలు కింద పాము పడ్డా భయపడతాను కానీ దొంగలకు కూడా భయపడను, సైతానికి కూడా భయపడను. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పేసి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు నాకు ఇచ్చిన సమయంలో మరి వయసులో నేను దేవుడి చేత వాడబడలేకపోయాను కానీ అప్పుడు నాకు ఎవరు ఉన్నప్పుడన్నా ఎవరి గురించి ఎవరికి అర్థం కాదు. ఎవరు అయిపోయిన తర్వాత ఎవరి గురించి తెలుస్తుందంట. అట్లాగే ఎవరిలో దేవుడి చేత వాడబడాల్సిందని నేనేదో వాడాలని ఆశ. దేవుడి యొక్క ప్రవచనము అది ఎంత నాకు ఉందన్నమాట. ఎస్తేరు వల్ల ఏర్పరచబడిన వంశంలో రాజనీయ సమాజంలో చేస్తానని ఒక ప్రవచనం ఉంది. అందుకనే ముందు నేను శ్రమల ద్వారా సారగట్టబోతున్నానని ఒక ప్రవచనం ఉంది. ఇప్పుడు వరకు నాకు మొదటి ప్రవచనమే నెరవేరుతుంది. శ్రమల ద్వారా సారగడుతున్నానండి. మరి ఎస్తేరు నాకు ఎప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఇక్కడి నుంచి వాడుకుంటాడు. 2025 నుంచి 2021 ఇప్పటి వరకు మొదటి ప్రవచనం వల్ల అనేక శ్రమలు అనిపించినాయి. కానీ శ్రమలు తప్ప కానీ శ్రమల్ని జయించేవాడు ధన్యుడు అని సంబంధించినవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పాట అంటే మాకు మేము చిన్నప్పటి నుంచి పెద్దబస్తులు ప్రార్థనకి వెళ్ళేవాడు అనమాట. పెద్దబస్తు ప్రార్థనకి వెళ్తే అక్కడ ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి రెండో రావడం గురించి అవి చెబుతూ ఉన్నారు. ఇక పాటలు పాడుతుంటే ఉద్యోగం అవి పాటలు ఆత్మ గురించి పాటలు పాడుతుంటే బాగా డ్రమ్ము ఉంటుంది, బాగా ఉద్యోగం ఉంటుంది. నేను ఎగిరి గంతులేసాను అనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాను? పాట పాడుతుంటే ఎగిరి గంతులేస్తే ఉద్యోగంలో ఉండేదన్నమాట చిన్నప్పుడు. తర్వాత ఏమి లేదంత ఆరిపోయిన స్థితిలోకి వచ్చాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన భర్త భార్య, రక్షింపబడిన భర్త అట్లా ఎవరో ఒకరు రక్షింపబడి ఇంకొకరు రక్షింపబడ్డాడు. ఒకళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి ఇంకొకటి దేవుడి దగ్గర రాకపోతే ఎలా ఉంటుంది? కుటుంబంలో కొన్ని ఇదిగానే ఉంటుంది, వేటకాలకి వస్తుంది కదా. అలాగే దేవుడి సేవ చేసే వాళ్ళు ఇద్దరిలో కూడా ఒకళ్ళు మరి మంచి ఆధ్యాత్మికంగా ప్రసిద్ధాత్మకంగా ఒకరిని ఆ అనుభవం నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకొకరు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకరు ఈ లోకల్ సహవాసం నుంచి ఆయన భూమి నుంచి వచ్చిన ఏదో కూడా పడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి నమ్మకంగా ఉన్నవాడికి పాస్టర్స్ వాళ్ళు కూడా పడదన్నమాట. అలాగే నేను బయట వస్తువులు చెప్పినాను, ఆయన మోదర విషయం నుంచి వచ్చినమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నేను అలా పరిశుద్ధాత్మ పొందుకునే వెళ్ళలేక నేను అలా వెళ్ళిపోయాను. అయినప్పటికీ మరి దేవుడు తన కృపలో నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నేను 40 రోజులు ఉపవాసం అనేది ఒక పూటలే. అయితే నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ సరిగ్గా ప్రార్థన చేసింది ఏంటంటే ఏంటంటే ఎప్పుడు చింతలే. ఏది ప్రభావం వాడుకున్నాను, ఏది ప్రభావం వాడుకున్నాను, వాడుకోవట్లేదేంటి, నాకు ఈ శ్రమ ఏంటి, చింతలేంటి, నన్ను అంచనా వేసిన ఇదే ఉండేదాన్ని. కానీ నేను ప్రార్థన ఎంజాయ్ చేసేదాన్ని కాదు. మామూలు ప్రార్థన చేసేదాన్ని కానీ చింతలోనే ఉండేదాన్ని. అయితే దేవుడు ఏమన్నా చింతింపబడి నీ చింత యావద్దు నాకైనా వేయడు. మనం చింతించి బాధలు ఏం చేస్తున్నాం అంటే చింతిస్తామంటాము. ఆ చింత వలన మనం ఏం చేస్తున్నాము? దేవుడికి అవకాశం అవుతుందా? ఏమన్నా దేవుడు నీ చింత యావచ్చు నా మీద వేయి అంటే మనం ప్రార్థన చేసి దేవా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, ఇది విడుదల చేయమని చెప్పి మనం ప్రార్థన చేసిన తర్వాత ఇక దేవుడే చూసుకుంటాడని చెప్పేసి వదిలిపెట్టేసేయాలి.
అట్లనే మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాము, దేవా చింత యావత్తు నేనే చేస్తున్నాను అంటారంటావు, మళ్ళీ ఏం చేస్తాం, మనమే మోసుకుంటా ఉంటాం. ఎందుకంటే మనం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం, ఏమో అయ్యిద్దో అవుతుందో, ఈ సమస్యలన్నీ విడుదల అవుతుందో లేదో, నాకు ఈ బాధలన్నీ అని మళ్ళీ దాని గురించి ఆలోచించుకుంటూనే ఉంటాం. దేవుడు ఏమన్నాడు, మీరు కింద చింతిస్తే నేనేమి చేయలేను. మనం ఆలోచిస్తే చింతిస్తామంటే దేవుడు ఏం చేయలేంటాడు. మనం ఆలోచించుకోకుండా ఉంటే ప్రార్థన చేయాలి, కానీ తర్వాత మళ్ళీ ఏమవుతుందో ఇదేమి అని ఆలోచిస్తే నీకు దేవుడు చేయగలరా? నువ్వు ఆలోచించుకున్నావు, నువ్వు చింతిస్తావుగా, నీ చింత ఇంకా నువ్వేం మోసుకో అని చెప్పేసి చేయలేదు. కాబట్టి చింత దేవుడి మీద వేసి నేర్చుకోవాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేను అదే నేర్చుకున్నాను ఇప్పుడు ఈ సంవత్సరంలో. దేవుడి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, నీకు చింతిస్తున్నావు కానీ చింత నా మీద వేయలేదు కదా. దాన్ని సమర్పించుకున్నాను, పరిపూర్ణ సమర్పణ అంటే నా చింత నా మీద వేయాలి. నా చింతానికి అప్పచెప్పుకున్నప్పుడే నేను కార్యం చేస్తానన్నప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా ఆలోచన ద్వారా తెలియపరచాను అనమాట. అందుకని నేను దేవుడి యొక్క చింత కోరుకున్నప్పుడు ప్రార్థన చేస్తూ నా చింత దేవుడి మీద వేస్తాను. ఇప్పటి వరకు సైతం ఎన్నో శ్రమ కల్పించినా ఇంకా దానికి దేవుడు ఇక అడ్డుకట్ట వేసి ఇంకా నన్ను వాడుకోబోతున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఎప్పటి నుంచో మరి నేను అనుకున్నాను ఇక్కడ వాక్యం చూడడానికి నాకు అవకాశం ఉంది, దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, నేను ఈరోజు వాక్యం ఏం అనుకున్నా అంటే, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. అయితే నేను సిద్ధపడి కళ్ళజోడు లేకుండా పోయింది, సిద్ధపడిన వాక్యాలు కూడా వచనాలు కూడా మరి కనపడవు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీ ఆలోచన చేత కాదు, నా ఆలోచన చేత చెప్పు అని దేవుడు చేస్తున్నాడు అనమాట. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఆలోచన చేత నడిపించాలంటే మనకి 4 రకాల మరి ఇదన్నమాట ప్రార్థన. దేవుడు ఆలోచన ఏంటి, నీకు అధిక శక్తి చదవలేదు, ఆశ్చర్యకరమైన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు దేవుడు అనమాట. అయితే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనము ఎలా ఉండాలంటే, దేవుడు కొన్ని పద్ధతులు చెప్పాడు, కొన్ని నియమాలు చెప్పాడు, దాని ప్రకారం పాటిస్తే మనం ఇదవుతుంది అనమాట. ఆలోచన అనేది అందరికీ వస్తానే ఉంటుంది కదా. ఆలోచన కాకుండా ఏమవుతుందా, ఆలోచన అందరికీ వస్తానండి, వద్దన్నా కొందికి వస్తానండి. మరి ముఖ్యంగా ప్రార్థన దగ్గర కూర్చున్న వరకు మెల్లగా ప్రార్థన చేసుకుంటా ఉన్నందుకు ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. అందుకనే గట్టిగా ప్రార్థన చేయండి, నోరు చేసి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానంటే, ఇప్పుడు ఏదో ఒక చిన్న వాక్యం చెప్పాలని సిద్ధపడి వచ్చాను, కానీ నన్ను దేవుడు ఆ కళలో అక్కడ వరేసేసి ఇచ్చేసి ఇంకా నీ మీద కాదు కానీ నా మీద ఆధారపడి. ఇంకొక దాని వాక్యం ఏముందంటే, నోరు తెలిసేవారు నోరు తెరువుని, నీ నోరు తెరువు నేను నింపుతానమాట. ఇంకా అది పోయింది, కానీ ఇంకా దేవుడు నా నోరులో ఏది నింపుతాడో అదే చెబుతానమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, కానీ మరి ఇంతసేపు ప్రార్థన, అంతసేపు ప్రార్థన, లేదా 8 గంటలు 10 గంటలు అని మనం టైం పెట్టుకుని చేస్తాం, కానీ చెయ్యొచ్చు. కానీ ఆ ప్రార్థన ఒకటే చాలంట. ఏంటంటే ఆ ప్రార్థన ఒకటే చాలు. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఎలా లోపల దేవుణ్ణి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు పొద్దుపూట చేస్తాం, సాయంత్రం చేస్తాం, తర్వాత మనం పనులు చేసుకునేటప్పుడు కూడా దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుని స్థుతించుకుంటూ, దేవుని మాటలు గుర్తు చేసుకుంటూ అలా దేవుని చేసుకోవాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కువ సమయం మాట్లాడుకో, అధికంగా ఎక్కువగా మాట్లాడగలుగుతాం కదా. ప్రభా ఈ తొందరగా మనం కట్ చేసుకుని ఇంకా మనం వెళ్ళిపోవాలి. లేదా వాడి దగ్గర మాట్లాడుతున్నా ఇంత పెట్టుకుంటూ దేవుని లోపల స్థుతించుకుంటూ ఉండాలి. పని చేస్తూ ఏం చేసినా కానీ ఎప్పుడు దేవుని స్థుతించుకుంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు దేవునికి మనం కనెక్ట్ అయ్యి ఉంటామన్నమాట. ఏదో ప్రార్థన చేశాను అయిపోయింది అన్నట్టుగా అంతతో ఇక క్లోజ్ చేయకూడదు, కానీ అది అయితే ప్రార్థన చేసుకోవాలి. అది కాకుండా మరి ఎప్పుడు కూడా దేవుడితోటి మన సంబంధం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకి అధికమైన ఆలోచన చెప్పి బుద్ధి అని అనుగ్రహిస్తాడంట. ఇంకా రెండవది ఏంటంటే, మరి దేవుడిని మరి కృతజ్ఞతాస్తుతులు. నేను చాలా మందిగా ఏమి చేయలేదు, నేను చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ద్వారా. కృతజ్ఞత అంటే దేవుని యొక్క
చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించుకున్నాడు. ఏమంటాడు? 103వ కీర్తన ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేళ్లలో దేనిని మరొకము. ఆయన చేసిన మేలు దేనిని కూడా మరొకట. పరిస్థితి ఏమవుతుంది? దేవుని మర్చిపోయినట్టే, దేవుని అనుభవించినట్టే అవుతున్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలు ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం దేవుని మహిమపరుస్తూ ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఈ గురంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వస్తే వాళ్ళు స్వస్థపరచమని వస్తే దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి మీ శరీరాన్ని యాజకులకి కనపరుచుకోండి అన్నాడు. అక్కడ స్వస్థత జరిగిందా? లోకసభలో 17 అధ్యాయం ఉంది. 17 16 నాకు గుర్తులేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నది? మీ శరీరంలో వెళ్ళి యాజకులకి కనపడుతుంది. అంటే స్వస్థత వచ్చిన తర్వాత ఎలా? స్వస్థత రాకుండా ఎలా? ఇప్పుడు వేసి స్వస్థత ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏమన్నాడు? మీ శరీరాన్ని యాజకులకి కనపరుచుకోమని అంటున్నాడు. అయితే మనం ఏమంటాము? అక్కడ ఉంటే అయ్యో ప్రభా ఏంటి స్వస్థత రాలేదు కదా, స్వస్థత వస్తేనే కదా అక్కడికి వెళ్ళేది. అందులో కుష్ఠ రోగం కలిగిన వాళ్ళు దేవుని మందిరానికి అసలు వెళ్ళకూడదు. ప్రజల మధ్యనే ఉండేవాళ్ళు కదా ఆ రోజులో. దేవుని మందిరానికి అసలు వెళ్ళకూడదు. వెళ్ళి యాజకుడిని కనపరుచుకోమంటాడు. యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు కదా, వెళ్ళకూడదు కదా. మరి మాకు స్వస్థత రాలేదు కదా, మీ మందిరంలోకి ఎట్లా వెళ్తాము, వాళ్ళు ఎట్లా వెళ్ళిస్తారు ప్రభు అని అనలేదు. దేవుడు ఏం చేస్తాడంటే కాముగా మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళు నా మాటకి లోపడతారా లేదా, ఎదురు చెబుతారా లేదా అని చూస్తాడు అనమాట. వాళ్ళు అసలు ఎదురు చెప్పలేదన్నమాట. అలాగే వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగానే మధ్యలోనే వాళ్ళకి స్వస్థత వచ్చేసింది. వెంటనే ఏం చేశారంటే ఒకటి మాత్రం తిరిగి వచ్చి మరి గొప్ప శబ్దం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవుని పాదాల మీద పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు ఒక్కడే వచ్చేవాడిని, ఆ 10 మంది స్వస్థపడలేదా? పడ్డారు. మరి వాళ్ళు రాలేదు. వాళ్ళు రాలేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు. స్వస్థపడగానే పరిగెత్తకుండా వెళ్ళిపోయారు. కానీ కృతజ్ఞత కలిగి ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగిన జీవితం మనకుంటే దేవుడు మనకి ఆయన ఆలోచన శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుని స్తుతించే మరి మనసు కలిగింది. దేవుని స్తుతించడం అంటే మరి ఆయన యొక్క గొప్ప కార్యం చూసి, ఆశ్చర్యకార్యం చూసి, ఆయన చేసిన మరి అనేకమైన మేలు కాదని అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం స్తుతిస్తూ ఉండాలన్నమాట. అలా ఆయన గొప్పతనాన్ని మనం స్తుతిస్తూ ఉంటే దేవుడు కూడా కార్యం చేస్తాడన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చేస్తున్న ఎవరు దేవతలు ఏం చేస్తారు? యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ప్రకటనలో ఉందన్నమాట. మరి దేవతలు అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఆయన వాడి యొక్క కిరీటాలు కింద పడేసేసి దేవుని ఎదుట మరి మోకాళ్ళని మరి సాగిలు పడి దేవునికి మరి స్తుతిస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకాడు, ఎంత అద్భుతకరుడు, ఎలాంటి దేవుడు ఆయన్ని గుర్తు ఎరిగి మనము దేవుని స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఆయన మహిమను స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఆశ్చర్యకారులను స్తుతిస్తూ ఉన్నారు. అలా స్తుతిస్తూ ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే ఇశ్రాయేలుల స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. యెరూషలేమా వీళ్ళు కూడా దేవుడికి గుర్తుగా ఉంటుంది మందిరానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను సంతోషపడుతున్నాను అన్నమాట. తర్వాత దేవుణ్ణి ఆరాధించున్నాం. దేవుణ్ణి ఆరాధించేవాడు. ఆరాధన అంటే మనం ఏం చేస్తామంటే చక్కగా ఆరాధన ఆరాధన అని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటాం కదా. అసలు నిజమైన ఆరాధన అది కాదు పాట. అయితే నిజమైన ఆరాధన ఏంటంటే మరి దేవుడు మనము కలిసి ఏకమై ప్రార్థించే ప్రార్థన అన్నమాట. దేవుడు మనం అంటే ఇంకెవరు ఉండకూడదు. నేను రిఫరెన్స్ రాస్తున్నాను కానీ అది ఇంకా పోయి కనపడదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమవుతుంది? దేవుడు మనం కలిసి ఏకమై కలిగించే ప్రార్థన అది ఆరాధన అన్నమాట. కొందరు ఎప్పుడైనా చేస్తారు. అది చాలా వరకు అది చేసేది ఆరాధన
ఇప్పుడు ముందు ఆరాధన గురించి వాక్యాలు చెబుతారు, తర్వాత ఆరాధన అని చెప్పేసి అందరూ కూడా ఆ వాక్యం ఎత్తుకొని ప్రార్థన చేస్తారన్నమాట. అలాగా అంతకంటే ఎక్కువగా ఏంటంటే ఇక మనము దేవుడు కలిపి ఇంకెవరు ఉండకూడదు అనమాట. అలాగా దేవుడు ప్రార్థిస్తూ ఆయనలో ఐక్యమైపోయి లీనమైపోయి అప్పుడు ఎలాంటి ప్రార్థన వస్తుందంటే 8:26 ఉంటుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయించున్నాడు. యుక్తముగా మనం ఎలాగో ప్రార్థన చేయటం మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ మన పక్షం కూడా విజ్ఞాపన చేస్తాడు. మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదంట. అంటే ప్రార్థన చేస్తాం మన అవసరాల గురించి, ఎదుటి వాళ్ళ అవసరాల గురించి, మన బాధల గురించి, మన కష్టాల గురించి, ఎన్నో సమస్యల గురించి అన్నీ ప్రార్థన చేస్తాం, కానీ అసలు ముఖ్యమైన ప్రార్థన ఏదో మనకి తెలియదంట. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేశారంటే ఎలా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది తీసుకొచ్చుంటే మంచిది. 8:26 అటువలే ఆత్మను సహాయం చేయించున్నాడు. మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రార్థన అన్నమాట. మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయడం మనకి తెలియదు, కానీ ఆత్మే మన పక్షముగా ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన? మూలుగుల ప్రార్థన. ఇక ఆయనలో అయిపోయినప్పుడు ఇంకా నోటి మాటలు రావు, కానీ ఇక మూలుగులే వస్తాయి అన్నమాట. అంటే అంత ఆత్మల భారంతో ఏంటి దేవుని యొక్క భారం మన మీద ఉన్నప్పుడు అలాంటి మూలుగుల ప్రార్థన అనేది వస్తుంది అనమాట. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రార్థన చేస్తాడంట. ఆరాధనలో దేవుడితో ఐక్యమైపోతే అలాంటి ప్రార్థన దేవుడు మనకు ఇస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క చివరి దినాల్లో, మరి ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మన లోటుపాట్లన్నీ కూడా మరి సరి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరి మన ప్రవర్తన మునుపటి ప్రవర్తన కన్నా ఈ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వెనుకను కలిసి ముందున్న వాటితోనే ఏడు పడాలని మీకు ఎన్నో వాక్యాలు ఉన్నాయి, కానీ నేనైతే ఈ సిద్ధపాటు కలిగిన వాక్యం చూద్దాం అనుకున్నాను, కానీ అవి చెప్పకుండా నేను ఈ ఆలోచన చెప్పిన గురించి చెప్పాను. ఎందుకంటే నా ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఇప్పటి వరకు మనం మన ఆలోచన చెప్పున, మన తలంపులు చెప్పున, మన ఉద్దేశం చెప్పున నడిచాము. ఇక నుంచి మన తలంపులు చెప్పున, మన ఆలోచన చెప్పున, మన ఉద్దేశం చెప్పున కాదు, కానీ 2027 సంవత్సరం నుంచి దేవుని ఆలోచన ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడవడానికి మనం సమర్పించుకుంటే దేవుడు ఆయన తన అధిక ఆలోచన చేసి మరి బుద్ధిని జ్ఞానం దేవుడు మనకి దయచేస్తారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ గురించి మరి దేవుడు ఏమో చెప్పారంటే, యేసు ప్రభు వెళ్ళిపోతూ ఇక నేను ఏదో చదువుతాను కదా, నాకు ప్రిపేర్ అయితే నాకు దాంట్లో ఉన్నాడు మీ మామూలుగా చెప్పాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఎందుకంటే శిష్యుల్ని బలపరచడానికి, వాళ్ళ రుచికి వాళ్ళు వెళ్ళిపోతారేమో. పిలిచింది దేనికి? ఇప్పుడు మనుషుల పట్టు చేరగా చేస్తానని చెప్పారు కదా. ఇంకా కొంతమంది అంటే వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు ఎలా ఉన్నారు? యేసు ప్రభు బ్రతికున్నప్పుడు, సిలువ వేయబడిన బ్రతికున్నప్పుడు మనతో కలిసి ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం ప్రతిరోజు డైలీ వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానం అయిన తర్వాత మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి మనతో పాటుగా రావట్లేదు. మనకు గదిలో ఉంటే గదిలో ప్రత్యక్ష అవుతున్నాడు, మళ్ళీ మాయమైపోతున్నాడు. మనం ఏం చేయాలి? బయటికి వెళ్తే సువార్త కోసం బయటికి వెళ్తే వాళ్ళని పట్టుకుంటారు. యేసు ప్రభు సిలువ వేసినట్టు మనం కూడా ఏదో చేస్తారేమో అని భయపడి వాళ్ళు మేడ బదులునే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇక లాస్ట్కి ఎన్నాళ్ళు కూర్చున్నాం అని చెప్పేసి ఏం చేస్తామని ఒక సమావేశంలో పేదలు ఏమన్నాడు, నేను చేపల్ని పట్టబోతుని అంటాడు. అదే మనకి చేపలు పట్టిన వాళ్ళు మేము కూడా వస్తామని. అయితే యేసు ప్రభు ఏం చేస్తాడు? వాళ్ళ మధ్యకి మరి వేరే ఒక యేసు ప్రభు ప్రత్యక్షం అవుతున్నాడు, కానీ యేసు ప్రభులా కనపడాల వేరే రూపంలో ప్రత్యక్షంగా ఎవరు అక్కడ చేపల పట్టణానికి తీసుకెళ్ళి పేతురు. అందుకని పేతురు అంటాడు, యోహాను కుమారుడు సీమోను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అవును ప్రభావ ప్రేమిస్తున్నాను.
గొర్రెలు కాయలు 3 సార్లు అడుగుతారన్న. 3 సార్లు అడిగినా అలాగైతే మరి అప్పుడు మనకు జవాబు అయితే చెప్పకూడదు అనమాట. మరి ఈ 3 సార్లు దేవుడు అడిగాడంటే నేను ప్రేమిస్తలేదు కావాలి అందుకని అడిగాడు అనుకోకుండా 3వసారి అడిగే వరకు ఏమైంది కోపం వచ్చేసింది అనమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే యేసు ప్రభు మరి తిరిగి వేసిన తర్వాత అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఆయన ఏమంటారు 1వ అధ్యాయంలో ఉన్నప్పుడు మామూలుగా సువార్తలో ఉన్నది 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీరు పొందుకున్న తర్వాతే మీరు యోదయ సమర యెరూషలేము యోదయ సమరయ భూమి గంగంలోకి వెళ్ళి సువార్తని ప్రకటించడం చేశారు. అదేవిధంగా యేసు ప్రభు సిలువకు ముందు వాళ్ళతో ఇక నేను చనిపోతాను తిరిగి మళ్ళీ లేస్తాను నేను వెళ్ళిపోతాను భూలోకం నుంచి లేచిన తర్వాత అని చెబితే శిష్యులు బాధపడతారు అనమాట. ప్రభా నువ్వు వెళ్ళిపోతే మేము ఎట్లాగూ అక్కడ 14-15 అధ్యాయాల్లో ఉంటారు యోగం సువార్త 14-15 ఉంటుంది. మీరు వెళ్ళిపోతే ఎట్లాగుందంటే అప్పుడేమంటాడు యేసు ప్రభు నేను వెళ్ళిపోవట మంచిది ఏమంటే నేను వెళ్ళట మంచిది నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను పరిశుద్ధాత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్మ నేనైతే మీతో ఉన్నాను శరీరం యేసు ప్రభు శరీరానికి ఈ లోకానికి వచ్చాను కాబట్టి నేను మీతో ఉన్నాను. ఆత్మ ఏం చేస్తుంది ఆత్మ అనేది లోపల వెళ్ళిపోతుంది అనమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీలో ఉండదు. ఎక్కడ ఉండదు పరిశుద్ధాత్మ మన లోపల ఉండదు అనమాట. మన లోపల ఉండి మనని నడిపిస్తూ ఉంటుంది ఆలోచనిస్తూ ఉంటుంది గద్దిస్తూ ఉంటుంది బుద్ధి చెబుతూ ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మ గురించి అంటే ఆయన పరిశుద్ధాత్మ మన యొక్క మరి వాటి గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ నీతిని గుర్తున్నట్టు నీతిని గురించి పాపముల గురించి ఒప్పింపజేస్తాడు. ఏంటంటే ఒప్పింపజేస్తాడు అనమాట. దేవుడు ఆత్మ ఉన్న వాళ్ళకి ఏ చిన్న తప్పు చేసినా ఇదిగో ఏంటి ఇట్లా చేస్తున్నావు యేసు ప్రభు ఎట్లా చెప్పాడు వాటిని ఎట్లా ఉంది నువ్వేం చేస్తున్నావు ఇది కరెక్టేనా అని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడు ఆత్మ ఏం చేస్తుంటే గర్తిస్తూ ఉంటుంది ఒప్పిస్తూ ఉంటుంది ఇచ్చుకుంటూ ఉంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అట్లాగే నేను ఎందుకు వచ్చిన అట్లాగే దేవుడు ఏం చేస్తాడు యేసు ప్రభు వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తారు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతే మీరు సువార్తకి వెళ్ళండి. ముందు యెరూషలేములో తర్వాత యోదయ సమరయ భూమి గంగంలో వరకు వెళ్ళి సువార్తని చెప్పని చెప్తారు అన్నమాట. ఆ ప్రకారమే మరి వాడు పరిశుద్ధాత్మ వరకు కనిపెట్టి ప్రార్థన చేశారు. 8 రోజులు 10 రోజులు యేసు ప్రభు 40 రోజులకు వెళ్ళిపోయింది కదా. 10 రోజులు అంటే 50వ రోజున యేసు ప్రభు చనిపోయి చేసిన 50వ రోజున వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అగ్నిలాగా దిగొచ్చి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అన్య భాషలు రకరకాల భాషలు మాట్లాడుతుంది అందరూ వచ్చేసారు ఈ పేరు. అప్పుడు ఎవరు నిలబడి ప్రార్థన చేశారు వాక్యం చెప్పారు పేరు. ఎందుకు పేరును దేవుడు ఎంతమంది శిష్యులు అన్నారు ఈ పేరు అందరికీ అది యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తా ఉండేవాడు. ఏం చేసేవాడు అన్నిటికీ క్వశ్చన్ చేసే మనసు దురుకు పేరుని పేరు ఉంటాడు. యేసు ప్రభునే ఒకసారి తగ్గించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు తగ్గించాడు ఇప్పుడు నన్ను పట్టుకుంటారు సిలింగ్ చేస్తారు మీరందరూ పోతారన్నప్పుడు యేసు ప్రభు చేయబట్టుకుని అది నేను దూరం అవు కాక సిలువ ఆ శ్రమ నీకు దూరం అవు కాక అని అడిగితే అప్పుడు ఏదో సైతానా నా వెనుకము నువ్వు మనుషుల సంగతులు చెప్పిన దేవుడి సంగతులు యోచిస్తలేదని లేదు. అదేవిధంగా పిల్లలు మరి యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసారంటాం. కానాని స్త్రీ వెళ్ళిపోయినట్టు అట్లా గద్దించే పరిచర్య చేశాడు యేసు ప్రభు ఉండగా. యేసు ప్రభునే గద్దించాడు అనమాట. అయితే ఒక్కటి ఏం చేస్తాడంటే మరి యేసు ప్రభు అడుగుతాడు ఏమన్నాడంటే నన్ను గురించి ప్రజలు ఏమని అనుకుంటున్నారు నన్ను గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంటే అప్పుడు కొంతమంది ఏరియా అని కొంతమంది మోషే అని లేదా ప్రవక్తల్లో ఒకరిని చెప్పుకుంటున్నారు అన్నాడు. అప్పుడు మీరేమని చెప్పుకుంటారు అన్నాడు యేసు. అప్పుడేమన్నాడు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. వెంటనే ఏమన్నాడు సీమోను ధన్యుడా నీవు ధన్యుడు దేవుడు నా తండ్రి నీకు ఈ మాట బయలుపరిస్తే కానీ లేదా చెప్పరు కాబట్టి నీకు ఏ విధానంగా కాలశైలి ఇప్పుడు పరలోకమా వారు కాలశైలు నీకు ఇస్తున్నాను. ఈ పండుగ నా సంఘాన్ని కట్టాలన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నిజంగా దేవుడి గురించి చక్కగా తెలుసుకున్న వాళ్ళకి దేవుడు ఎంత పంపించాడు కరెక్ట్గా చెప్పాడు కదా. సజీవుడు అయినా దేవుడు కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినందుకు
ఎంత అధికత ఎంత చెప్పి అంత తొందరపాటు కలిగిన మనిషిని కూడా దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చదువు లేని వాడు, మరి చేపలు పట్టుకునేవాడు, మరి తొందరపాటు మనస్తత్వం కలిగిన వాడు, అలాంటి వాడే కానీ యేసు ప్రభువు గురించి నిజమైన సంగతి చెప్పినందుకు, యేసు ప్రభువు నిజమైన దేవుని కుమారుడని ఒప్పుకున్నందుకు ఆయన ద్వారా సంఘం కట్టబడినవాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందినప్పుడు అపొస్తలుల రెండో అప్పుడు అందరూ మద్యం తాగారేమో, మద్యం తాగారేమో, పొద్దు పొడిచి జామాయడం కాలేదు, నేను మద్యం తాగలేదు, ఇదిగో మీరు సిలువ వేసిన ప్రభువైన యేసుక్రీస్తునే నేను ఆ యొక్క దేవుడు మాకు ఈ యొక్క పరిశుద్ధాత్మని పంపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంతకుముందు భయపడేవాడు అనమాట. ఏంటి భయపడుతూ ఉన్నాడు, అమ్మో బయట పెట్టి మమ్మల్ని చంపేస్తారేమో భయపడే కదా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేశాడు పేతురు? నేను నిన్ను ఎరగనని చెప్పను, నేను చావడానికైనా సిద్ధపడ్డా కానీ నిన్ను ఎరగనంటాడు కదా. నన్ను ఎలాగో ముమ్మారు అబద్ధం చెప్పాలంటే నేను సావనైనా సస్తానని అబద్ధం చెప్పనంటాడు కదా. నిజంగా 3 సార్లు అబద్ధాలు చెప్పాడు కదా. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి అట్లాంటి పేతుని దేవుడు ఉపయోగించుకున్నాడు అనమాట. పెరిగి పేతులు మరి చావుకి భయపడేవాడు అనమాట. అమ్మో చంపుతారేమో, అందుకనే కదా అందరూ వెళ్ళిపోయి ఏ ఒక్క చోట మౌనం కూర్చుంటే ఏమవుతున్నాడు, మళ్ళీ ఏం జరుగుతుందో భయపడుతున్నాడు. ఎవరైనా నువ్వు కూడా వేసుకుంటూ లేదు కాదు నేను కాదని వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాంటి పేతులు మరి దేవుడు వాడుకున్నప్పుడు ధైర్యంగా చెబుతున్నాడు అనమాట. ఏం చెబుతున్నాడు? మీరు సిలువ వేసిన యేసు ప్రభువును జీవాధిపతిని మీరు చంపారు, కానీ మరి మరణము ఆయనను బంధించలేదు. మరణం నుంచి ఆయన తిరిగి లేచాడు. ఆ యొక్క యేసుక్రీస్తు నామంలోనే మేము ఒక పరిశుద్ధాత్మ పొందుకున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరిగింది అని చెప్పి మాట్లాడితే మీరు సిలువ వేసారు, మీరు సిలువ వేసారు. మీరు చదువుకోండి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి చూస్తుంటే మీరు సిలువని అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో వాడైనా పుట్టుకుంటే వాడు స్వస్థపడినప్పుడు కూడా ఎవరు స్వస్థపరిచేది? పేతురు యోహాను అంటే ఏంటి మీరు స్వస్థపరిచేది? మేము కాదు, ఏంటి మేము కాదు, మీరు సిలువ వేసి చెప్పిన యేసు నామంలోనే ఇతనికి స్వస్థత కలిగింది. మాట్లాడితే మీరు సిలువ వేసి చెప్పారని అన్నాడు. ఎంత ధైర్యం వచ్చేసింది పరిశుద్ధాత్మ పొందినప్పుడు. హల్లెలూయా. అవునా కాదా? అంతకుముందు పిరికివాడు భయపరుస్తుడు పరిశుద్ధాత్మ పొందుకోగానే ధైర్యం వచ్చేసి మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు మీరు సిలువ వేసి చెప్పారని చెప్పి ఎవరు కూడా మామూలుగా అంటే నేను సిలువ వేసి చెప్పామని చెప్పేసి బయటకు వచ్చి తగ్గడాడేవాడు. దేవుడు ఆత్మతో మాట్లాడుతున్నాడు, ఎవరు కూడా ఎదురు చెప్పలేదు. ఆ సంఘాన్ని కట్టాడన్నమాట. దేవుడు స్తోత్రం హల్లెలూయా. మరి నేను ముగిస్తున్నాను ఒక చిన్నది ఏంటంటే, యేసు ప్రభు మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీరు యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయండి సువార్త అని చెప్పాడు కదా. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇక యెరూషలేములోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? యెరూషలేము భూదిగంతంలో వరకు సువార్త చెప్పన్నాడు. ఇక్కడికి భూదిగంతంలో వరకు యెరూషలేము, యోదయ, సమరయ భూదిగంతంలోకి వెళ్ళి సువార్త చెప్పన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారంట? యెరూషలేములోనే ఉన్నారంట. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటే అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో అక్కడంట గొప్ప శ్రమ వచ్చేసిందంట. ఏమొచ్చింది చదవండి. మొదట వచ్చింది దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ కాలంలో మరి యెరూషలేములో గొప్ప శ్రమ కలిగిందన్నమాట. శ్రమ కలిగే వారికి అప్పుడు చెదిరిపోయారన్నమాట. ఏమైపోయారు? చెదిరిపోయారన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క అపొస్తలులు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇంకా యెరూషలేము మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి చెదిరిపోయిన చోట్ల కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, సంఘాలు కడుతున్నారు. తర్వాత పౌలు వచ్చాడు, ఆయన కూడా అంత చెదిరిపోయిన చోట్ల మరి వెళ్ళిపోయారనమాట. శ్రమ కలగకపోతే చెదిరిపోయేవాళ్ళ యెరూషలేములో ఉండేవాడు. దేవుడు చెప్పింది ఏంటి? భూదిగంతాలు కలగమని చెప్పారు కదా. భూదిగంతాలు కలగకుండా అక్కడే ఉండి చేతలు వాళ్ళకి శ్రమ రప్పించి ఆ శ్రమకి తట్టుకోలేక చెదిరిపోయారనమాట. చెదిరిపోయిన చోట వెళ్ళిపోయిన చోటల్లా యేసు ప్రభువు గురించి చెబుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు చెదిరిపోయింది అనగా నాకు గుర్తొస్తుంది. ఇంకోటి చెదిరిపోయింది ఎక్కడ? మామూలుగా ఫస్ట్ నుంచి భాష ఒకటే, అంతా ఒకటే, బాగా
ఉందామని చెప్పేసి అనుకున్నారంట. ఇక దేవుడు ఆ మాట విని మీరంతా ఇక్కడే ఉన్నారా, మీరు భూమిని నిండించి అభివృద్ధి పొందమన్నాడు కదా. ఫస్ట్ భూమిని నిండించి అభివృద్ధి పొందమని చెప్పారు కదా. మీరు ఇక్కడే పెద్ద గోపురం ఆకాశాన్ని బాబు ఇక్కడ ఉంటారా? సరే నా ఉద్దేశం తెలుసుకున్నాడు అని చెప్పేసి ఏం చేశాడు, భాషల్ని తారుమారు చేసేసాడు. మట్టి తీసుకురామంటే ఏదో తీసుకొస్తాడు, రాయి తీసుకురామంటే మట్టి తీసుకొస్తాడు. ఇక కట్టడం ఆగిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఏమైపోయారు, ఇక భూమి ఏమన్నా చెందిపోయారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మన ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు, మన తలంపు వేరు, దేవుని ఆలోచన వేరు. కాబట్టి మరి ఏం చేయాలంటే దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి, దేవుని ప్రాణానికి మనం అప్పు చెప్పుకోవాలన్నమాట. లాస్ట్గా ఒక వచనం చదువుకున్నాం. యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. మూడవ వచనం. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళు త్రోవ కాదు, గుర్తుపట్టవలను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆజ్ఞాపించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మునుపు ఈ త్రోవ ఇప్పుడు ఇదే త్రోవ, మునుపు వెళ్ళిన త్రోవ కాదు. కాబట్టి ఏం చేయాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే మనం అనుకోవాలి. పోయింది ఇప్పుడు ఈ 2024వ సంవత్సరం 2025వ సంవత్సరం లాంటిది కాదు. 2025 సంవత్సరంలో మనం వెళ్ళాలంటే మనం శుద్ధి చేసుకుని, మనం కలుపుకొని, మనం దేవుడి దగ్గర మన అవివేకులు, బలహీనతలు, మన పాపాలు, మన అక్రమాన్ని ఇంకేదేమో ఎవరి కాదు తెలుస్తుంది, ఎవరి గురించి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మన 2024 రోజున అప్పుడు నేను ఎన్నో ప్రమాణాలు చేశాను, ఎన్నో మరి దేవుడి దగ్గర వాగ్దానాలు చేశాను. అనుకున్నా కదా 31వ తారీఖు ఏమనుకుంటాం కదా, మనం ప్రభు ఈ 25వ సంవత్సరం నేను ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, 24వ సంవత్సరం అంతా నేను కొంచెం వెనకబడిపోయాను, ప్రార్థన వెనకబడిపోయాను, మరి దేవుడి సన్నిధికి వెనకబడిపోయాను, బైబిల్ చదవడం వెనకబడిపోయి ఇంకైనా దేవుడి పరిస్థితిని మన యొక్క బలహీనతలని ఒప్పుకుని ఇక ఈ సంవత్సరం నేను అట్లా ఉండను, నేను బాగా ఉంటాను, నేను మంచిగా ఉండను అనుకుంటాను కదా. అనుకున్నట్టుగా మనం ఉన్నామా? లేదు కదా. మరి అది దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు 24వ సంవత్సరం నేను ఎంతో మీలో ఎదుగుతాను, పొందిస్తాను, నేను ఎట్లా ఉంటాను, ఇంట్లో ఉంటాను, ఏం చేస్తాను, నేను ఆత్మీయ ఎదుగుతాను, నేను ఎన్నో వాగ్దానాలు చేశాను, ఎన్నో నీ దగ్గర సమర్పణలు చేశాను. ప్రభా నేను ఎలా ఉండలేకపోయాను, నేను తప్పిపోయాను, ప్రభా నన్ను క్షమించు. ఈ సంవత్సరమైనా మరి 2021 సంవత్సరమైనా నేను అనుకున్న విధంగా నీ యొక్క ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ, మరి దేవుని సన్నిధికి కానీ ఏది కూడా నేను ఎడవకుండా నీలో ఐక్యత కలిగి మనం చెప్పాం కదా. దేవుని యొక్క ఆలోచన చెప్పింది అది కానీ బుద్ధి కావాలంటే దేవుళ్ళు అంటు కట్టబడి ఉన్నప్పుడే ఏంటి ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ఈ 4 వ్యక్తిలో ఉంటే అప్పుడు దేవుడితో మనం అంటబడి ఉంటామన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం కనుక నాకు గుర్తు వస్తుంది ఏంటంటే ద్రాక్ష తోట, ఓలివ తోట గురించి కూడా. ఈ సంవత్సరం కూడా తోట యజమాని ఏమన్నాడు, తీసేయి ఈ సంవత్సరం ఫలించలేదు, 3 సంవత్సరాల నుంచి చూడలే కానీ ఇది కాపు కాయలేదు, దీనికి నరికేసేయి అంటే తోటమని ఏమన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండలేము, దీనికి నేను ఎంతో తొలియాను, ఎదివేశాను, నీళ్ళు పోసాను, ఎంతో పని చేశాను, ఈ సంవత్సరం కూడా ఉండలేము అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మరి యెహోవా దేవుడు ఏం చేస్తారంటే మనం అనుకున్న విధంగా ఉండకపోతే మనం దేవునికి కోపం తెప్పిస్తామంటే ఇంకా వీళ్ళు వేస్ట్, వీళ్ళు తీసేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అనమాట. యేసు ప్రభు ఏం చేస్తాడు, మన గురించి విజ్ఞాపన చేశాడు, అయ్యా వద్దు, వీళ్ళ కోసం నేను భూలోకానికి వచ్చాను, వాళ్ళ కోసం నేను ఎన్నో మరి శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించాను, నా రక్తమంతా వారి కోసం చిందించాను, చివరి వద్దు
బాధపడతాను, నా ప్రాణాన్ని అర్పించాను ప్రభా, ఈ సంవత్సరం అన్నా వాడు మాట్లాడేమో, ఈ సంవత్సరం అన్నా మాట్లాడే ఉంచు, వాటికి ఈ శిక్ష రప్పించగలరా, వాటిని తీసుకెళ్ళగలరని చెప్పేసి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, మన గురించి విజ్ఞాపన. ఇప్పుడు కూడా యేసు ప్రభు చేసే పని ఏంటి, తన కుటుంబం గురించి మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు అనమాట. అలాగే యెహోవా దేవుడు ఏమైనా కోపం కలిగిన వాడు, యెహోవా ఏమన్నాడు కోపం, ఏదో సత్యం అంటే కరెక్ట్గా ఉండకపోతే అది కోపం అనమాట. యేసు ప్రభు ఏంటంటే కృప, కృప అంటే ఏదో క్షమించే స్వభావం అనమాట. ఎప్పుడు ఒప్పుకుంటే క్షమించే స్వభావం అనమాట. అందుకని కృప సత్య సంపూర్ణంగా, అటు సత్యం కావాలి, ఇటు కృప కావాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈ సంవత్సరమైనా మనం ఫలించే విధంగా చెట్టు ఉన్నా ఏ ప్రయోజనం, చెట్టు ఉంది 3 సంవత్సరాల నుంచి చెట్టు ఉంది, ఫలాలు లేవన్నమాట. ఫలాలు లేనందువల్లే నరికేస్తామని అంటాడు. అలాగే మన ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా కానీ మనలో ఫలం లేకపోతే, దేవుడికి ఉపయోగపడే విధంగా మనం లేకపోతే, మరి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా లేకపోతే మరి వేస్ట్ అనమాట. దేవుడిని ఎందుకు ఈ చెట్టు పదాన్ని వెళ్ళిపోయాడు కూర్చుంది, నరకం పంపించిపోయి కనీసం స్వర్గంలో ఉన్నది కూర్చోబెట్టాను. కానీ అదేవిధంగా దేవుళ్ళు మనం ఉంటే మన స్వర్గంలో కూడా ఎంతో గొప్ప దేవుడితో కూడా మనం కలిసి ఉంటామన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రార్థన వస్త్రాలు సమర్పించడానికి మళ్ళీ ఈ సంవత్సరం మరి మన పాపాలని ఒప్పుకొని, మన అవిధేతను ఒప్పుకొని, మన యొక్క లోటుపాట్లని ఒప్పుకొని ప్రభావ 2004 సంవత్సరాలు ఈ సంవత్సరం నేను ఎట్లా ఉంటాను కొంత తీర్మానాలను సమర్పణని చేసుకుని దాని ప్రకారం మనం ఉండేటట్టుంటే అప్పుడే ఉంది అద్భుతాలు చేస్తారు. ఈ యొక్క రోజు మీరు మునుపు లాంటిది కాదు, భోజనం సంవత్సరం వెళ్ళింది కానీ ఈ ద్రోవ ఇంకొక విధంగా అని దేవుడు చెప్పినాడు కదా, మునుపు వెళ్ళిన ద్రోవ కాదు ఈ ద్రోవ మీరు వెళ్ళేటప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారండి. ఏం చేస్తారంటే దేవుడు రేపు అద్భుతం చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు కృషి చేసుకునేది అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేయాలంటే ఏం చేయాలి, మనల్ని మనం శుద్ధి చేసుకుని సరి చేసుకున్నప్పుడే దేవుడు అద్భుతం చేస్తారనమాట. దేవుడికి కృతజ్ఞత కలిగి, యేసు ప్రభు కృతజ్ఞత కలిగి ఏదైనా రొట్టెలు తీసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విడిచినప్పుడు అది ఆశీర్వదింపబడింది. అలాగే దేవుడు చేసిన దేవుడు కూడా మనం గుర్తు చేసుకుని మరి కృతజ్ఞతాస్తుతులు చేస్తే అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మన దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే మన యొక్క సమస్యలని, శ్రమల నుండి, బాధల నుండి, ఇబ్బందులు ఎవరికి ఉంటాయో వాటి నుంచి దేవుడు మనకు ఉపశమనం కలిగజేయాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకుని దేవుడి దగ్గర మనం సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, మనమే సిద్ధంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి 2025 సంవత్సరంలో దేవుడు ప్రభుత్వం, దేవుడి ఆశీర్వాదం, దేవుడి యొక్క శక్తిని పొందుకోవడానికి మనం దిగుకుని సరి చేసుకుని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. నాకు సమయం ఇచ్చినప్పుడు మరొకసారి మరి సిస్టర్ గారి వందనాలు, మరి అబ్బాయి వందనాలు, అందరూ కూడా నా వందనాలు. కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో సంతోషం పడుతుందన్నమాట. చక్కగా పాస్టర్ గారు మీకు అందరికీ క్రమం నేర్పిందనమాట, మంచి ప్రార్థన నేర్పించింది. నాకు ఎప్పుడు సిస్టర్ గారు అంటాడు, మీరు బాగా ప్రార్థన చేస్తారండి, మీరు బాగా ప్రార్థన చేస్తారు, బాగా ప్రార్థన నేర్పించారు అని చెప్పేసి అంటారు. సిస్టర్ గారు మంచి ప్రార్థన నేర్పించింది. మొన్న నడిపించడానికి ఒక చిన్న ఇది అనిపిస్తే చక్కగా నడిపించింది అనమాట. అధ్యక్ష పదవి ఇస్తే చక్కగా నడిపించింది. అందరూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, బాగా నడిపించారు, బాగా నడిపించారు అని చెప్పేసి. ఎందుకంటే సంఘాన్ని నడిపిస్తుంది కాబట్టి మరి దేవుడు ఇచ్చాడు మంచి ప్రార్థన సభాన్ని ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఏం చేయాలి, మన ప్రార్థనలో నడిపిస్తున్నందుకు, మంచి సంఘాలు ఇచ్చినందుకు, మంచి వాక్యం చెప్తున్నా వాళ్ళు ఇచ్చినందుకు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. మరి అన్ని విషయంలో ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు మీరు దేవునికి తెలియపరచండి. అయితే ప్రార్థన దానికి మరి నేను ఇదివరకు ఏం చేశానంటే ఒకటి నా గురించి చెబుతున్నాను. ఏముందంటే ముందు నా నీటిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడుతుంది కదా. నేను అది ఒక్కటే పట్టుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటది, ముందు నీ నీతిని రాజ్యాన్ని, నేను ఇంకేం అడిగేదాన్ని అక్కడ ఉన్నవాడికి సర్దుకుంటా పోతే ఉండేది అనమాట. ఇది వచ్చిపోయాయి. దేవుడు మాకు ఎలాంటిదంటే 2 అంచెల మీద కట్టం. ఏంటది 2 అంచెల మీద, ఒకటేమో అలా ఉంది, ఇంకోటి ఏముంది పిలిపి రాసిన పద్ధతి ఎక్కడ ఉందన్నమాట. దశలేని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ మనములను దేవుడికి తెలియపరచండి. ప్రతి విషయంలోనూ తెలియపరచడం అంటే
చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా ప్రార్థన చేయాలి. మరి పక్కన ఉన్నా కానీ దేవుడు ఏమన్నాడు, మీరు అడగకపోతే దేవుడు తెలిసిస్తాడు. ఈ పక్కనైనా అడగమన్నాడు. ఎందుకంటే అడగకపోయినా ఇస్తారు. కానీ ఎందుకు అడగాలంటే దేవుడి మీద ఆధారపడటానికి, దేవుడి మీద ఆడుకోవడానికి. నా శక్తి చేత, నా బలం చేత, నా యొక్క జ్ఞానం చేత ఇది చేశాను అని అతిశయం మనకు రాకుండా ప్రతిదీ ప్రార్థన చేసుకుంటే దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, ప్రార్థన చేస్తున్నా దేవుడే చేశాడని దేవుడి మీద ఆధారపడటానికి, దేవుడి మీద ఆడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. దేవుడు ఇస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మీరు మంచి ప్రార్థన మిమ్మల్ని అందరూ తీసి మంచి దేవుడు ఉన్నారు. ఇంకా పరిశుద్ధాత్మ శక్తి లేదా నింపుకొని ఇంకా దేవుడి యొక్క బలంగా ఇప్పుడు ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన ఏ ప్రార్థన కావాలి? అటువంటి ఆత్మీయ మన బలహీనతలు చూసి సహాయపడుతున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయడం అంటే తెలుసు. కానీ ఆత్మ ప్రార్థన, ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మరి మూడు ప్రార్థన అవి మనకి నేర్పిస్తాడని దేవుడు మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రార్థన ఒకసారి ఆలోచించుకున్నాం. ఆత్మీయ మాట్లాడించారు. ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు అక్కడ మాట్లాడారు. ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన అలాగే వాక్యం వరకు ఒక ప్రార్థన చేస్తారు. తదుపరి సెలవు తీసుకుందాం. దాదాపు వచ్చినాయి కదా. దాదాపు ఆత్మల గురించి మనం ఆలోచనగా చెప్పుకున్నారు. మనకి చాలా విషయాలు పొద్దున చెప్పుకునే వచ్చినాయి అన్నమాట. సంఘాలను కాసే కర్తగా, క్రిస్మములో మూడవ వ్యక్తిగా, సంఘాలను కాసే కర్తగా, ప్రతి విశ్వాసికి ఒక ముద్రగా, ప్రతి విశ్వాసికి ఒక ముద్రగా, విమోచన దినము వరకు తోడుగా, విమోచన దినము వరకు తోడుగా, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. ప్రతి విశ్వాసికి ఆయన ఒక ముద్రగా, సంఘాలను కాచే కర్తగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో పనిచేస్తూ ఉంటాడనమాట. ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళతో ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మీద ఉన్నాడనమాట. ఆయన ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి సంఘాలను కాచే కర్తగా ఉన్నాడు. ప్రతి విశ్వాసికి ఆయన ఒక ముద్రగా ఉన్నాడు. విమోచన దినము వరకు కూడా ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు సంచకరముగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మన బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మధ్యకు వచ్చి మనకు ఎంతో సమయాన్ని ఇచ్చి అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు మనతో పంచుకున్నందుకు తనను గురించి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక బాబు ఉన్నాడు, వాళ్ళకి తనకు మారు మనసు రక్షణ లేదు. తండ్రి పేరు మీరందరూ కూడా తండ్రి కోసం కూడా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మీరు వెళ్తూ ఆదరణకర్తను మాకు పంపించినందుకు, సత్య స్వరూపులుగా ఆత్మను మా మధ్య ఉంచినందుకు నేను స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మరణాయన పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ వెలుబడిలో మమ్మల్ని మీరు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, నిజముగా మరణాయన అయ్యా ఇదిగో తండ్రి, ఆయన శక్తిని మేము పొందుకున్నప్పుడు యూదయ, గలిలయ, సమరయాలు అంటే నాయన అన్ని ప్రాంతాలకు వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తాము ధైర్యంతో అని. ప్రభువా, ఆ శక్తిని పొందుకున్నప్పుడు నాయన మీ గురించిన సువార్త ప్రకటించడానికి మేము ఎక్కడ సిగ్గుపడము, భయపడము, పిరికితనము లేకుండా ధైర్యంతో మేము వాక్యాన్ని ప్రకటిస్తామని ప్రభువా మీ లేఖనము సెలవిస్తా ఉన్నది ప్రభువా. కాబట్టి నాయన ఆ యొక్క దైవ శక్తిని, ఆత్మశక్తిని ప్రతి ఒక్కరూ కూడా నాయన ఆస్వాదించి అనుభవించడానికి, ఆత్మలో ఆనందించడానికి సహాయం దయచేయండి ప్రభువా. దేవుని రాజ్యం అంటే భోజనము పానము మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యందు ఆనందము అని మీరు సెలవిస్తా ఉన్నారు ప్రభువా. ఆత్మలో ఆనందము, ఆత్మలో వెలుగులు విడిచే ప్రార్థన ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా.
ప్రభువా అయ్యా యుక్తముగా ప్రార్థించుట మాకు ఎలాగో తెలియదు కానీ ప్రభువా అయ్యా తండ్రి ఆత్మ కానీ మన పక్షముగా ఉండి మూలుగులు విడిచే ప్రార్థన చేస్తారు ప్రభువా. మీరు సెలవిచ్చిన రీతిగా మేమందరము కూడా అటువంటి అనుభవంలోకి నైనా ప్రతి విశ్వాసిని నడిపించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి విశ్వాసి ఆత్మ చెప్పినట్టుగా ఆత్మ ఏ ఆలోచన చెబితే ఆలోచన ప్రకారం నడవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అక్కడిగా బలంగా వాడుకోండి. తనకు వాడు సన్నిధి కూడా మానవుడు సురక్షణ అనుభవం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా సన్నిధి మారు మనసిచ్చి రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఈ కాలం కూడా తండ్రి అనేక విషయాలు నాయన మరి గృహంలో ప్రార్థన జరిగినప్పుడు నాయన ఎట్లా గృహం ఆశీర్వదించబడిందో ప్రభా. అయ్యా మేడగది ప్రార్థన కానీ అయ్యా ఇందులో పస్కా భుజించినప్పుడు కానీ అవన్నీ కూడా మరి గృహంలో జరిగినప్పుడు తన కుమారుడు మార్పు గొప్ప సేవకుడయ్యాడని ప్రభా. హృదయాన్ని విశ్వాసి అక్కడ పుట్టినదని ప్రభా. ప్రార్థన జరిగే ఇంట్లో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని ప్రభా. అయ్యా మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలు విన్న వాక్యాలని అయ్యా ఈ చెవిని విని ఆ చెవిని వదిలిపెట్టుకోకుండా విన్న వాక్యాన్ని అయ్యా నెమరు వేసుకుంటూ వాళ్ళ హృదయంలో ముద్రించుకోవడానికి సహాయం దయచేయమని ప్రభా. వేడి దాటితే మర్చిపోకుండా ప్రభా వాక్యాన్ని నెమరేసుకుంటూ నా ప్రభా నాయన తండ్రి నాయన వాళ్ళ ఆత్మలో బహుగా ఫలించడానికి వర్ధిల్లటానికి సహాయం దయచేయండి ప్రభువా. కృప చూపించమని నాయన అయ్యా ఈ 2024లో చెయ్యని 25లో నేను చేసేటట్లుగా ప్రభువా. అయ్యా ఇదిగో నాయన చెట్టు ఆ యొక్క యజమానుడు ఆ యొక్క మరి నాయన ఈ చెట్టును తీసివేయి అనకుండా ప్రభువా నాయన అయ్యా ఆ విధంగా ఫలించాలి నాయన. 3 ఏళ్ళు చూసిన యజమానుడు ఆ చెట్టు ఫలించట్లేదు అంజూరపు చెట్టు నాయన అయ్యా ఇదిగో తండ్రి ఆ అంజూరపు చెట్టు వల్లే నాయన ఫలించకుండా ఉండేవారుగా ఈ బిడ్డలు ఉండకుండా నాయన ద్రాక్షావల్లి వలె నిత్యము ఫలించటానికి నా ప్రభా ద్రాక్షావల్లి వలె ఫలించే బిడ్డలుగా నాయన బహుగా ఫలించే బిడ్డలుగా ఉండటకు నీ కృప అయ్యా దయచేయమని సమస్త గంత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క ఆరోగ్య సహాసము కూడి చేరవచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి సంఘమందరికి సదాకాలం తోడే ఉండుగాక. అందరికీ వందనాలండి.